నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. ఈయన గరికపాటి నరసింహారావు గారు, గురువు గారు, ప్రవచనకర్త, సిద్ధాంతి, వేదాంతి అండ్ సో ఆన్ అనే బిరుదులు వాళ్ళు ఇచ్చారా, ఆయన ఇప్పించుకున్నారో తెలియదు. కానీ నా వరకైతే ఆయనని గురువు గారు అని పిలవాలంటే అసహ్యం వేస్తుందండి, చిరాకు వస్తుంది. ఒక సామెత ఉంటుంది మనకి, గతంలో అంట చదువుకోకముందు కాకరకాయ అన్నాడంటే, చదువుకున్నా కేకరకాయ అన్నాడంట ఎవడో ఒకడు. అట్లా ఉంది ఇప్పుడు గురువుగారి బిహేవియర్. ప్రతిసారి లేనిపోని కాంట్రవర్సీలు మీదేసుకుంటా ఉన్నాడు ఈయన. గతంలో చిరంజీవి గారు ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన స్టేజ్ పైన చేసిన కొన్ని వ్యాఖ్యలు, చిరంజీవి గారిని గద్దించినట్టుగా చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేగాయి. ఆ తర్వాత సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఏదో ఒక కులాన్ని పర్టికులర్గా ఏదో కులాన్ని ఏదో అన్నారని చెప్పి ఆ కులానికి సంబంధించిన వాళ్ళు మొత్తం వాళ్ళ ఇంటి మీద తీసుకెళ్ళిపోయారు. మొత్తం అక్కడ అందరికీ క్షమాపణ చెప్పిండు ఆయన. నిన్నగాక మొన్న కూడా కేరళంగా పేరు మార్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అని అసలు ఎక్కడ లేదు, ఆంధ్ర అనే పదం ఎక్కడ లేదు, మనం తెలుగునాడుగా పేరు మార్చుకుందాం అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి కూడా మేధావి వర్గాల నుంచి నీకు తెలియకపోతే సైలెంట్గా ఉండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకని చెప్పి గట్టిగా క్లాస్ పడేటప్పటికి సైలెంట్ అయిపోయాడు. సరే, ఇవన్నీ చిరంజీవి గారి గురించో, లేకపోతే ఒక కులం గురించో, లేకపోతే ఒక రాష్ట్రం గురించో, ఒక పేరు గురించో మాట్లాడిన మాటలు, సర్లే ఏదో పెద్ద ఆయన కొంచెం వయసు పెరిగింది, కొంచెం చాదస్తంలో మాట్లాడుతున్నాడని చెప్పి సరిచెప్పుకున్నాం, సరిదిద్దుకున్నాం. కానీ ఈరోజు ఈయన మాట్లాడిన ఈ మాటలు కేవలం కండకావరంతో మాట్లాడిన మాటలు. నిజంగా అండి, కండకావరంతో మాట్లాడిన మాటలు, ఏమాత్రం క్షమించరాని మాటలు. ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అప్పటి వరకు ఈయన ప్రసంగాలు ఈ మొత్తాన్ని వెలేయండి, ఈయన వెలేసినా పర్లా, తప్పులేదు. అంత తప్పు మాట ఆయన మాట్లాడాడు ఈరోజు. నిజంగా ఈ మాటలో నేను మాట్లాడే ప్రతి మాట నా గుండెల్లోంచి ఆవేశం తన్నుకొస్తే మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. ఏం మాట్లాడాడో తెలుసా ఆయన? ఒకసారి చూపిస్తా, వినండి. ఫస్ట్ పెట్టేటువంటి బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే ఎడుకోమని చెప్పుకోండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టి ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఏమనాలండి ఇవన్నీ? మనిషి అన్న వ్యక్తి ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? అసలు ఈయన ఎవరు? ప్రవచనకర్త. అంటే ధర్మం గురించి బోధించాలి. ధర్మం ఏం చెప్తుంది? ధర్మం ఏం చెప్తుంది? పేదవాళ్ళకి 3 పూటల భోజనం పెట్టమని చెప్తుంది, కష్టంలో ఉన్నవాడిని ఆదుకోమని చెప్తుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని చెప్తాం కదా. అంటే గురువుని బ్రహ్మతో, విష్ణువుతో, మహేశ్వరుడితో పోలుస్తున్నాం కదా. అంటే నిన్ను ఆ స్థానంలో పెడితే నువ్వు మాట్లాడే మాటలు ఇంత చీప్ మాటలు, ఇంత గలీజ్ మాటలు, నువ్వు మాట్లాడే మాటలు. మీకు తెలుసో లేదో, మీరు ఫస్ట్ నుంచి మంచి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అంతకుముందు ఏదో బ్యాంకులో ఉండేవాళ్ళు, మేనేజర్ సంథింగ్ ఏదో ఉంది, తర్వాత ప్రవచనకర్తగా మారారు. ఇప్పుడు మీ ప్రవచనాలు చెప్తున్నందుకు ఒక్కో దగ్గర మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారో అవన్నీ మాకు తెలుసు. మేము వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మాకు ఇంగితం అనేది ఒకటి ఉంది, జ్ఞానం అనేది ఒకటి ఉంది మాకు. బహుశా మీకు అవి ఈ మధ్యకాలంలో పోయినట్టుగా కనపడతా ఉంది. మీకు తెలుసో లేదో గురువుగారు, మధ్యాహ్న భోజన పథకం అమెరికాలో కూడా ఉంటుంది తెలుసా మీకు? అక్కడ స్కూల్స్లో కూడా మిడ్ డే మీల్స్ ఉంటాయి. మీకు తెలియదేమో బహుశా మీకు. ఇంకా ఇక్కడికి వస్తే ముందు మీల్స్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత గుడ్డు గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎందుకు స్కూల్కి పంపిస్తారో తెలుసా? గవర్నమెంట్ స్కూల్స్కి. ఇంట్లో ఉంటే కనీసం అన్నం కూడా పెట్టలేకపోతున్నాం వాడికి, స్కూల్కి వెళ్తే ఒక పూట కడుపు నిండా అన్నం తింటాడనే దాంతో ఎంతోమంది పిల్లల్ని తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తారనే విషయం మీకు తెలుసా? ఆ మధ్యాహ్నం భోజనం కూడా బాగోపోతే ఆ పిల్లోడు ఆ రోజంతా పస్తులుంటాడన్న విషయం మీకు తెలుసా? సాయంత్రం ఇంటికి వెళ్తే మంచినీళ్ళు తప్ప ఇంకేముండవు అన్న విషయం మీకు తెలుసా? పేదవాడి జీవితం ఎలా ఉంటుందో మీకు తెలుసా? అవునులే, మిమ్మల్ని మంచి మంచి ఏనుగుల మీద ఊరేగించుకుంటా తీసుకెళ్తారు, ఏనుగు అంబారెక్కి తీసుకెళ్తారు, పెద్ద పెద్ద కారుల్లో తీసుకెళ్తారు, మిమ్మల్ని మంచి మంచి కుర్చీలు వేసి మీకు ఏసీ రూముల్లో కూర్చోబెట్టి గజమాలే సత్కరించే మీకు ఒక పేదవాడి ఆకలి గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు ఈరోజు మీరు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా, ఇష్టానుసారంగా మాడొచ్చు అనుకుంటున్నారేమో మీరు.
ప్రవచనకర్త మీరు, గురువులు మీరు, ఇలాంటి మాటలా మీరు మాట్లాడేది? ఇలాంటివా మీరు? అసలు అవసరమా ఇప్పుడు ఈ సబ్జెక్టు? ఒక పిల్లోడికి, మీకు తెలుసో లేదో, నేను నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ, దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నానండి. మన తెలుగు రాష్ట్రాల గురించి కాదు, దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నా. వాళ్ళకి తల్లిదండ్రులు కట్టుకున్నానికి బట్ట కొనివ్వలేరు, తినడానికి తిండి పెట్టలేరు, చదువుకోవడానికి పుస్తకాలు కొనివ్వలేరు. అలాంటి దీనస్థితిలో ఉన్న చాలామంది పిల్లలకి ప్రభుత్వాలు కొంచెం అన్నం పెట్టి, మంచి బట్టలు కొనిచ్చి, పుస్తకాలు కొనిచ్చి చదువు చెప్తున్నాయి. దీనికి వీలైతే సహాయం చేయాల్సిన మీలాంటి వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఇదేనా మన ధర్మం యొక్క గొప్పతనం? ఇదేనా మన సనాతన ధర్మం నేర్పిస్తుంది? సనాతన ధర్మం ఏం చెప్తుంది? మానవ సేవే మాధవ సేవ అని చెప్తుంది. అంటే మానవుడికి సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినట్టే అని చెప్తుంది. వీలైతే నలుగురికి అన్నం పెట్టాలి, కానీ నలుగురి నోటికాడ ముద్దలాగేసుకునే ఇట్లాంటి మాటలు చాలా దారుణం. గురుగారు, గురువు అనుబుద్ధి కావట్లే మిమ్మల్ని, చాలా దారుణం ఈ మాటలు అయితే నిజంగా. ఆ మధ్యాహ్న భోజన పథకం తింటున్నా కూడా ఈ రోజుకి భారతదేశంలో కొన్ని లక్షల మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో చనిపోతున్నారన్న విషయం మీకు తెలుసా? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్టాయి. తర్వాత మధ్యాహ్నం పిల్లలకి పౌష్టికాహారం అందించండి, రాగి జావ లాంటివి పెట్టండి, అరటిపండు పెట్టండి, ప్రతిరోజు ఖచ్చితంగా పిల్లలకి గుడ్డు పెట్టండి అని ప్రభుత్వాలు పెడుతున్నాయి. ఎందుకో తెలుసా? మీలాగా పాపం వాళ్ళకి 3 పూట్ల పంచభక్ష పరమాణాలు దొరకవు కదా సార్. స్కూల్కి వస్తేనే వాళ్ళు అన్నం తింటారు సార్, స్కూల్కి వస్తేనే వాళ్ళకి కడుపు నిండుతుంది. అందులో పౌష్టికాహార లోపం జరుగుతుందని గుడ్డు లాంటివి పెడుతున్నారు. వాళ్ళకి ఇంట్లో ఉంటే ఒకటే జత బట్టలు ఉంటాయి, స్కూల్కి వస్తే అవే బట్టలతో వస్తే పిల్లల్లో కొంచెం అసమానత భావన రాకూడదని చెప్పి ప్రభుత్వాలు పిల్లలందరికీ 2 జతలు యూనిఫామ్లు ఇచ్చాయి. తల్లిదండ్రులు భోజనం పెట్టలేని వాళ్ళు వీళ్ళకి పుస్తకాలు ఏం కొనిస్తారు, బ్యాగులు ఏం కొనిస్తారని చెప్పి పిల్లలకి పుస్తకాలు బ్యాగులు ఇస్తున్నాయి. పిల్లలకి పుస్తకాలు బ్యాగులు ఇచ్చి వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టి వాళ్ళకి గుడ్డు పెట్టినంత మాత్రాన వాళ్ళు శోభనం పెళ్లి కొడుకులు అయిపోరు. మీలాంటి వాళ్ళు, మీలాంటి స్థాయి వాళ్ళు, ఇలాంటి మీ నోటి నుంచి ఇలాంటి మాట వచ్చిందంటే వినటానికి నాకే చిరాగ్గా, అసహ్యంగా ఉంది. మీరు ఎలా మాట్లాడారో ఆ దేవుడికే తెలియాలి. ఎన్నో సత్కారాలు ఇచ్చారు మీకు ప్రభుత్వాలు, ఎంతో గుర్తించారు మీకు ప్రభుత్వాలు. ఈ రోజుకి ఎంత పెద్దవాళ్ళైనా మీరు కనపడితే చేతులెత్తి నమస్కారం పెడతారు, గురుగారు బాగున్నారా అని. అలాంటి మీకు చిన్న పిల్లలు తినే ఆహారం గురించి మాట్లాడాలని ఎలాంటి నోరు వచ్చిందో, ఎలా మాట్లాడారో మీరు అసలు నాకు అర్థం కావట్లేదు. నాకైతే మొదటి నుంచి బాన్ విత్ సిల్వర్ స్పూన్ అని చెప్తారు కదా, బాన్ విత్ గోల్డ్ స్పూన్ అని చెప్తారు కదా, అలాంటి పెరిగిన మీకు చిన్నపిల్లల ఆకలి ఏం తెలుసు? పేదవాళ్ళ భవిష్యత్తు, పేదవాళ్ళ జీవితం ఎలా ఉందో మీకేం తెలుసు? కొన్ని లక్షల మంది ఈ రోజుకి పౌష్టికాహారంతో చనిపోతున్నారు. మీకు ఒక విషయం తెలుసా? గతంలో పిల్లల్ని మధ్యాహ్నం పూట పనిలో డే మొత్తం పనిలో పెట్టేవాళ్ళు తల్లిదండ్రులు చదివించకుండా. వాళ్ళని ఎందుకు పనిలో పెడుతున్నారని చెప్పి అధికారులు వాళ్ళని ప్రశ్నిస్తే, వాళ్ళని పోషించే స్తోమత మా దగ్గర లేదు, వాళ్ళ ఇంట్లో ఉంటే పస్తులు ఉండాలి, అక్కడికి వెళ్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, కనీసం వాడికి ఒక పూట అన్నమన్నా పెడతారు అక్కడికి వెళ్తే, అందుకని మేము పంపిస్తున్నామని చెప్తే అప్పుడు ప్రభుత్వం ఆలోచన చేశాయి, ఆ అన్నం ఏదో ఇక్కడే స్కూల్స్లోనే పెడతాము, స్కూల్కి పంపించండి, వాడికి మంచి అన్నం పెడతాము, పుస్తకాలు కొనిస్తాం, బట్టలు కొనిస్తాం, చదువుకొని వాడు గొప్పోడైతే వాడి రాతతో పాటు మీ రాత మారుతుంది, మీ రాత మారితే రాష్ట్రం రాత మారుతుంది, రాష్ట్రం మారుతుంది, దేశ భవిష్యత్తే మారుతుందని చెప్పి ప్రభుత్వాలు ఆలోచిస్తే మీలాంటి గురువులు ఇలాంటి మాటలు మాట్లాడేది. ఇవాళ రేపు ఇంకా ఫుడ్ దరిద్రంగా ఉందని చెప్పి బాగోట్లేదని చాలామంది పిల్లలు పస్తులు ఉంటున్నారు, ఆ ఫుడ్ని పడేస్తున్నారు. మీకు చేతనైతే ఆ సహాయం చేయండి, పిల్లలకి ఒక పూట అన్నం పెట్టే ప్రయత్నం చేయండి. మీకు చేతనైతే మధ్యాహ్న భోజన పథకానికి మీరు తీసుకునే ప్రతి ప్రవచనానికి మీరు తీసుకునే లక్షల్లోంచి కొంత వాళ్ళకి కేటాయించండి సార్, అవి చేయండి. అంతేగాని పిల్లలకి గుడ్డు పెట్టినంత మాత్రాన, ఒక పూట భోజనం పెట్టినంత మాత్రాన, బట్టలు కొనిచ్చినంత మాత్రాన, పుస్తకాలు కొనిచ్చినంత మాత్రాన వాళ్ళు శోభనం పెళ్లి కొడుకులు కారు. ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. బేషరతుగా దేశంలో పిల్లలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. పిల్లల్ని మనం దేవుళ్ళ లెక్క కొలుస్తాం కదా సార్, మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో పిల్లలు దేవుళ్ళు అని కొలుస్తాం కదా మనం. అలాంటి పిల్లలు తినే తిండి గురించి మాట్లాడటానికి మీకు ఎలా మనసు వచ్చింది, ఎలా నోరు వచ్చింది, ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు సందర్భం లేకుండా, అవసరం లేకుండా గతంలో ఎన్నోసార్లు మీరు మాట్లాడారు, సరే 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 అనుకున్నాం, కానీ పిల్లలు తినే తిండి గురించి కూడా మీరు మాట్లాడుతున్నారంటే
ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నది.